ఇక నంద్యాల జిల్లాలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మీడియాతో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో చాలా ప్రాజెక్టులు ఉన్నా రైతులకు నీరు అందించడంలో టీడీపీ నాయకులు విఫలమయ్యారని ఆరోపించారు. నంద్యాల జిల్లాలో టీడీపీ నాయకులు ఇసుక, మైనింగ్, లిక్కర్ వ్యాపారంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. మహాపుణ్యక్షేత్రాలు, శ్రీశైలం లాంటి క్షేత్రాలలో దోపిడీ చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ఓర్బకళ్ళు లాంటి ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొల్పలేకపోయారని మండిపడ్డారు. కుందు నది లాంటి 3 నదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు ఆధునీకరణలో కానీ మరమ్మతులు చేయడంలో కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు వేలాది మంది రైతులకు, చివరి ఆయుకట్టు రైతులకు నీరు అందలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీశైలం జలాశయం ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంత రైతులకు నీళ్లు అందించలేని పరిస్థితుల్లో ఉంది. ప్రతి సంవత్సరం కుందు నదికి వచ్చే వరదల ద్వారా వందలాది గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. వేలాది ఎకరాల పంటలు నష్టపోతున్నప్పటికీ కూడా దీనికి శాశ్వత పరిష్కారం చూపించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. అదేవిధంగా ఓర్వకల్లు లాంటి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి పూర్తి అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కారిడార్లను ప్రకటించినప్పటికీ కూడా ఆ దిశగా అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా